భావిస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాలని తట్టుకొని నిలబడి మన కూటమి ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వమో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి మెగా డిఎస్సి. ఏ వ్యవస్థ అయినా ఏ సమాజమైనా ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా ముందుకు రావాలి అంటే విద్య ఎంతో అవసరమైనది. ఆ విద్య అందరికీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకోవైపు మంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉండాలి అనేది అందరూ నమ్ముతారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అందని ద్రాక్షగా ఒక కలగా మిగిలిపోయిన డిఎస్సి నోటిఫికేషన్ ఇవాళ విడుదలై వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది మందికి ఒక భరోసాని విద్యార్థులకి ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారని గొప్పగా చెప్పుకుంటాను నేను. ఒకసారి చరిత్రను తిరిగేస్తే 1994 నుంచి ఇప్పటి వరకు 13 డిఎస్సీలు నిర్వహించి అందులో 1,80,208 మందికి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు ఇచ్చింది మన టీడీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది. అదే విధంగా అదే బాటలో నడుస్తూ మన లోకేష్ అన్న గారు విద్యావేత్తగా ఆయన చేస్తున్న మంచి పనులు అంతా ఇంత కాదు. సమూలమైన సమగ్రమైన మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారు. అదే విధంగా ఏప్రిల్ 20న డిఎస్సి నోటిఫికేషన్ వదిలి అందరికీ దాదాపు 16,348 మందికి టీచర్ పోస్టులను ఇచ్చే విధంగా తయారు చేసుకున్న సిద్ధంగా ఉన్నారు. మాతాపిత గురు దైవం అంటారు. గురువుకి ఇవ్వాల్సిన మంచిగా ఉన్న ఒక గౌరవం ఇస్తూ ఒక గొప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ ఈ సూపర్ 6 పథకం సూపర్ హిట్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై బీజేపీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సింధూర గారు. తర్వాత వక్త మడకశిర శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి, తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చినటువంటి తరుణంలో 1 ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపూర్ నడిబొడ్డున విజయ గర్వంతో ఏదైతే మాటిచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల కాలంలో దళితులు, మైనార్టీలు, గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూశాం. భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు, హత్యలు గత 5 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. దాదాపు దళితులకు సంబంధించిన 27 పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని పునర్నిర్మిస్తూ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తా ఉన్నాం.